అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు, దాదాపు 2-3 సర్వేలు తెరపైకి వచ్చినాయి. సిప్యాక్ సర్వే ఒకటి వచ్చింది, హెచ్ఎంఆర్ సర్వే ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇంకొక సర్వే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ సర్వే పేరు ఎస్ఏఎస్ గ్రూప్ అట. ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే. ఇది బ్యాటిల్ గ్రౌండ్ తెలంగాణ అని ఇచ్చారు. మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 30/6/2025. అంటే 2025లో ఎన్నికలు జరిగినా, 2026 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందనేది వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? డేట్ 6/7/2026, 6వ తారీఖు 7వ నెల 2026. అంటే మొన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందనేది దాదాపు వీళ్ళు ఒక 46 పేజీల రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ 46 పేజీల రిపోర్ట్లో భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి, సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ సర్వే రిపోర్ట్లు చూసి రేవంత్ రెడ్డి వణుకుతున్నాడు. కానీ కేసీఆర్కు ఒక పెద్ద షాక్ ఇది సర్వే రిపోర్ట్. ఎందుకంటే కేసీఆర్కు అనుకూలంగా లేదు, రేవంత్ రెడ్డికి కూడా ఈ సర్వే రిపోర్ట్ అనుకూలంగా లేదు. అంటే ఓవైపు చెప్పాలంటే ఈ సర్వే రిపోర్ట్ కొంత జెన్యూనిటీగా కనబడుతున్నది. ఇప్పుడు సాధారణంగా బీఆర్ఎస్లు పైసలు ఇస్తే 80 సీట్లు, 70 సీట్లు, 90 సీట్లు అని చెప్పి సర్వేలలో రావాలి. కానీ ఇక్కడ అంత అనుకూలంగా లేదు. సరే, ఒకసారి ఈ సర్వే రిపోర్ట్ గురించి ఫస్ట్ మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఈ సర్వే రిపోర్టు ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 3 ఇట్లా ఫేజ్లు మొత్తం చేసిరట. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ టేకెన్ ఆఫ్ సర్వే ఇన్ ఈచ్ ఫేజ్ అట. దాదాపు వీళ్ళు ఫేజ్ 1లో 35 నియోజకవర్గాలలో సర్వే చేస్తే 37,500 మంది జనాలను అడిగిరట. అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మీరు ఏ పార్టీ కోటేస్తారు, ఏ పార్టీ పైన మీ ఒపీనియన్ అని చెప్పి 37,000 మందిని జనాలను అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరట. ఫేజ్ 2లో అంటే 2వ విడతలో 39 నియోజకవర్గాలలో వీళ్ళు సర్వే చేసిరట. దాదాపు 68,220 మంది జనాలను అడిగిరట. ఈ నియోజకవర్గాలలో ఉన్న జనాలను మీరు ఏ పార్టీ గెలిపిస్తారు, ఏ పార్టీ వైపు ఉంటారు, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండేనా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా అని చెప్పి అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరట. ఇంకా ఫేజ్ 3లో 45 నియోజకవర్గాలలో వీళ్ళు అడిగిరట. 45 నియోజకవర్గ సర్వే చేస్తే 79,800 మంది జనాలను అడిగిరట. ఏంది పరిస్థితి తెలంగాణలో ఎట్లుందని చెప్పి అడిగిరట. టోటల్ 119 నియోజకవర్గాలలో వీళ్ళు తిరిగిరట. సర్వే చేసి 1,85,520 మంది జనాలను అడిగిరట. అంటే ఏ పార్టీ గెలిచినట్టుంది, మీరు ఏ పార్టీ కోటేస్తారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు కేసీఆర్ని అధికారంలోకి తీసుకొస్తారా, రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తారా అని చెప్పి దాదాపు 1,85,520 మంది జనాలను అడిగిరట. శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అంటే జనాలను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. సరే, ఫస్ట్ అసలు రిపోర్ట్ ఎట్లా ఉంది, ఏం కథ అనేది కూడా పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. వీళ్ళకి సంబంధించిన హైదరాబాద్ టీంతో వీళ్ళు సర్వే చేసే కార్యక్రమం చేసిరు. ఎక్స్ ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ తెలంగాణ యాజ్ ఆన్ 30/6/2026, 30వ తారీఖు 6వ నెల 2026. అంటే పోయిన నెలలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేటటువంటి రిపోర్ట్ వీళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. అంటే 2026లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుంది అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్గా వీళ్ళు తెరపైకి పట్టుకొచ్చారు. సర్వేలు చేసిన వాళ్ళు అల్లా తప్ప కాదు. సర్వే చేసిన వాళ్ళు ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి అట, ఎంఏ, పిహెచ్డి ఇట్లా మంచిగా చదువుకున్న వాళ్ళే సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు సర్వే చేసేటటువంటి వాళ్ళల్లో. సో జనాల దగ్గర పోయి శాంపిల్స్ కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం తర్వాత పిన్ టు పిన్ ఒక్కొక్కటి మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఫస్ట్ మనం సర్వే గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఇది 26వ పేజీలో ఏదో ఉన్నట్టున్నది, మీకు చూపిస్తా. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారు వీళ్ళు సర్వే వాళ్ళు అనేది మీకు చాలా క్లియర్గా ఒకసారి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. 18, 19, 20, 21 గీడు వస్తుంది ఆ రిపోర్టు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు అనేది క్లియర్గా నేను మీకు రిపోర్ట్ చూపిస్తా. చలో, ఇగో మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 30/6/2026, 30వ తారీఖు 6వ నెల 2026 దాకా. అంటే దాదాపు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ సర్వే చూసుకుంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 41% గ్రాఫ్ ఉందట.
కాంగ్రెస్ అధికార పార్టీకి 37.50% గ్రాఫ్ ఉందట. భారతీయ జనతా పార్టీకి 11.50% గ్రాఫ్ ఉందట. ఎంఐఎం పార్టీకి 2.50% గ్రాఫ్ ఉందట. అదర్స్కి 2.50% గ్రాఫ్ ఉందట. ఎస్వీఎఫ్ అంటే ఏం చెప్పలేము అని చెప్పి దాదాపు 5% గ్రాఫ్ ఉందట. అంటే జనాలు దేనికేసరో ఓటు చెప్పలేము, సైలెంట్ ఓటర్స్ ఉంటారు. సో ఏ పార్టీ కన్నా వేయొచ్చు అనేటటువంటి వాళ్ళు 5% ఉన్నారట. అంటే దాదాపు పర్సెంటేజ్ వారిగా చూసుకుంటే బీఆర్ఎస్కి కొంత 41 అంటే బాగానే ఉన్నది. కానీ డిఫరెన్షియేషన్స్ పెద్దగా లేవు. ఇక్కడ 37-41 జస్ట్ ఒక 5-6% తేడా మాత్రమే ఉన్నది. అంతకు మించి పెద్ద ఎత్తున తేడా ఏం కనబడతలేదు. కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది గ్రాఫ్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 41% తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. గ్రాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్ రిపోర్ట్ ఇది. ఆ తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఎంఐఎం పార్టీకి 6 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. తర్వాత జనాలు ఏ పార్టీకి ఓటేస్తారో చెప్పలేము. సో అనుమానాస్పదంగా ఉన్నటువంటి సీట్లు 18 సీట్లు ఉన్నాయట. అంటే 18 సీట్లు బీఆర్ఎస్ కన్నా రావచ్చు, బీజేపీ కన్నా రావచ్చు, కాంగ్రెస్ కన్నా రావచ్చు, ఎంఐఎం కన్నా రావచ్చు, లేకపోతే తీన్మార్మలన్న కన్నా రావచ్చు, కవిత కన్నా రావచ్చు. సో ఈ విధమైనటువంటి సర్వేని ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే 30వ తారీఖు 6వ నెల 2026 ఆ రోజున వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే 30వ తారీఖు లోపు ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. అంటే 2026 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ విధమైనటువంటి రిపోర్ట్ తెరపైకి వస్తున్నది. అంటే బీఆర్ఎస్ పార్టీకి 56 అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కావాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇంకొక 4 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సర్వే ప్రకారం. ఇంకో 4 సీట్లు అయితే 60 సీట్లు. 60 సీట్లు వచ్చినా కూడా మరి ఆ పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ వాళ్ళు అలయన్స్ పెట్టుకుని వేరే పార్టీ వాళ్ళు కుట్ర చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండాలి, అధికార పార్టీ గట్టిగా ఉండాలంటే 65 సీట్లు 70 సీట్లు ఉంటే తప్ప గట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నాడు? 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా 10 మందిని ఎందుకు తీసుకోవడానికి కారణం ఏంటంటే బలం పెంచుకోవాలి. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అనుకో, కేసీఆర్ ఏం చేయలేడు. కేసీఆర్ 39 మంది ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటాడు. కాంగ్రెస్లోకి 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటాడు. అవసరం అనుకుంటే బీజేపీ సపోర్ట్ ఏమైనా తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి సంఖ్య పెంచుకున్నాడు, ఎమ్మెల్యేల పవర్ పెంచుకున్నాడు. సో కేసీఆర్కు 56 అని చెప్తున్నారు, మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 60. మన ఇంకా 4 సీట్లు కేసీఆర్ కావాలి. సో కేసీఆర్కు దాదాపు 84 సీట్లని ఫస్ట్ ఒక సర్వే వచ్చింది, 70 సీట్లని రెండో సర్వే వచ్చింది. రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వేలో 64-65 సీట్లని వచ్చింది. ఇప్పుడు ఏకంగా 56 అని వస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గ్రాఫ్ పెరగాలి, కానీ తగ్గుతూ వస్తుంది. రీజన్ ఏందో తెలుస్తలేదు. కేసీఆర్ బాగానే పనిచేస్తున్నాడు, కేటీఆర్ బాగానే పనిచేస్తున్నాడు, హరీష్ రావు బాగానే పనిచేస్తున్నాడు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉంటారు కదా, నియోజకవర్గ స్థాయి లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉంటున్నారు. నియోజకవర్గాలలో పర్యటన చేయాలి, నియోజకవర్గాలలో తిరగాలి, జనాల సమస్యలు పట్టించుకోవాలి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ ఇంకా గట్టిగా పెరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చూసి నవ్వుకుంటున్నాడు. మొన్న కేసీఆర్కి 84 అన్నారు, 70 అన్నారు, ఇవాళ 56 అన్నారు, రేపు ఇక 40 కూడా అంటారు. రోజు గాపు పడిపోతుంది కదా అని చెప్పి రేవంత్ రెడ్డి నవ్వుకునే ఆప్షన్ ఇవ్వద్దు. బీఆర్ఎస్ ఇంకా దూసుకొని ముందుకు పోవాలి, బీఆర్ఎస్ ఇంకా దూసుకొని పైకి పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బలంగా పనిచేస్తే 2028 ఎన్నికలలో 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 70-75 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక కల్వకుంట్ల కవితకు ఒక రెండు సీట్లు ఏదో వచ్చేటట్టున్నాయట. నాకు పెద్ద మనిషి ఫోన్ చేసి చెప్తున్నాడు, కల్వకుంట్ల కవిత పార్టీకో 2 సీట్లు వచ్చేటట్టున్నాయట చూస్తుంటే. ఇక తీన్మార్మలన్నకు ఒక 5 సీట్లు వచ్చేటట్టున్నాయట. కొంత వస్తున్నటువంటి ఒక చర్చ. ఇంకా తర్వాత రకరకాల వ్యవహారం వినబడుతున్నది. ఇప్పుడు మల్లన్న, జానయ్య వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు. పార్టీలో కొంత బలమైనటువంటి లీడర్లు ఉన్నారు, కొంత గెలిచేటట్టున్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. మరి ఏడు దాకా గెలుతారో ఏందో తెలియదు. గ్రౌండ్లో గట్టిగా తిరిగితే ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఈ విధమైనటువంటి రిపోర్ట్ని ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు తెరపైకి పట్టుకొచ్చినారు. జిల్లాల వారిగా కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అన్ని అంశాలు తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ 56, కాంగ్రెస్ 34, బీజేపీ 5, ఎంఐఎం 6, 18 ఏమో చెప్పలేమని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత జిల్లాల వారిగా కూడా చాలా క్లియర్గా ఇచ్చింది రిపోర్ట్.
జిల్లాల వారికి ఏమున్నది? మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 36/2026, నేమ్ ఆఫ్ డిస్టిక్, నేమ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, రిమార్క్స్. అంటే ఏ పార్టీ వైపు నియోజకవర్గాలు ఉన్నాయనేది రిపోర్ట్ ఇచ్చారు. కొమరంభీం ఆసిఫాబాదు ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నదట. సిర్పూర్కి బీఆర్ఎస్ పార్టీ ఉందట. తర్వాత ఖానాపూర్కి ఎస్టీ రిజర్వ్ బీఆర్ఎస్ వైపు ఉన్నదట. నిర్మలు బీజేపీ వైపు, ముదోలు బీజేపీ వైపు, ఆదిలాబాదు బీఆర్ఎస్ వైపు ఉన్నదట. బోతు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వైపు ఉందట. జూకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ వైపు ఉందట. కామారెడ్డి నియోజకవర్గం చెప్పలేమట, ఎవరైనా గెలవచ్చట, కాకపోతే బీఆర్ఎస్ కొంత లీడింగ్లో ఉంటుందట. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్ అట. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అట. బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ వైపు ఉన్నదట. బోధను కాంగ్రెస్ వైపు ఉందట. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ వైపు ఉందట. బాన్స్వాడనేమో ఏం చెప్పలేమట, బీఆర్ఎస్ కొంత లీడింగ్లో ఉందట. తర్వాత ఆర్మూరు ఎడ్జ్ ఫర్ బీజేపీ. ఆర్మూర్ అంటే మన జీవన్ రెడ్డి కదా, పాండు. మరి మన ఆర్మూర్ జీవన్ రెడ్డి మరి హైదరాబాద్లో పండుకుంటే ఆడ బీఆర్ఎస్ గెలవు, బీజేపీ గెలవకపోతే ఏం గెలుస్తుంది? మరి జీవన్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ ముందు, అదేంది స్విమ్మింగ్ పూల్ ముందు ఇట్లా యోగా చేస్తుండు, జిమ్, యోగా, 3 అన్ని కొంటాడు ఆయన. డిఫెండర్లు కొంటాడు, ఏదైనా కొంటాడు. కానీ ఈ ఆర్మూర్ జీవన్ రెడ్డి గెలిచేటట్టు లేడు, అది ఫెయిల్. ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆయన పక్కా ఓడిపోతాడు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ వైపు ఉందట. జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ అంటే జీవన్ రెడ్డి అన్న, జగిత్యాలో జీవన్ రెడ్డి అన్న పక్కా గెలుస్తాడు, మీరు రాసి పెట్టుకోరు. ఇక ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వైపు ఉందట. బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వైపు. చెన్నూరు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వైపు. మంచిర్యాల కాంగ్రెస్ వైపు ఉందట. కరీంనగర్ బీఆర్ఎస్ వైపు ఉందట. హుజురాబాద్ బీఆర్ఎస్ వైపు ఉందట. చొప్పదండి కాంగ్రెస్ వైపు ఉందట. మానకొండూరు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చెప్పలేమట. హుజురాబాద్ కౌశిక్ రెడ్డి కూడా గ్రౌండ్లో తిరగాలి, లేకపోతే కౌశిక్ రెడ్డి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి కనబడుతున్నాడు. ఆ తర్వాత మంతిని నియోజకవర్గం బీఆర్ఎస్. ఏంది ఇక్కడ బీఆర్ఎస్ లీడింగ్ అని ఉంది, ఏంటి మరి ఇది? ఇక్కడ ఖాళీ ఉన్న డబ్బా ఖాళీ పెట్టిరు కావచ్చు. బీఆర్ఎస్ లీడింగ్ ఏదో ఉందట. అదే మానకొండ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చెప్పలేమట, కానీ బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట. ఓకే. ఇక మంతిని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వైపు ఉందట. రామగుండం కాంగ్రెస్ పార్టీ వైపు ఉందట. పెద్దపల్లి బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట, చెప్పలేమంటున్నారు. వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ వైపు. సిరిసిల్ల బీఆర్ఎస్ వైపు. ఉస్నాబాద్ బీఆర్ఎస్ వైపు. దుబాక బీఆర్ఎస్ వైపు. సిద్దిపేట బీఆర్ఎస్ వైపు. గజ్వేల్ బీఆర్ఎస్ వైపు. నర్సాపూర్ బీఆర్ఎస్ వైపు. దాదాపు ఒక 6 నియోజకవర్గాలు అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీ వైపు కనబడుతున్నటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ఇవన్నీ కూడా మెదకు, ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్ వైపు ఇబ్బందిగా మారుతున్నటువంటి, అంటే బీఆర్ఎస్ వైపు అనుకూలంగా ఉన్నాయి, కాంగ్రెస్ కొంత ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. ఇక తర్వాత మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ అట. అంటే మెదక్ అంటే మనోడు కదా, మైనంపల్లి రోహిత్ అన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట మెదకు. సో మైనంపల్లి రోహిత్ మెదక్లో మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఉందట. తర్వాత నారాయణ ఖేడ్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్. తర్వాత జైరాబాద్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ వైపు ఉందట. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ వైపు ఉందట. సంగారెడ్డి చెప్పలేమంటున్నారు, కాంగ్రెస్ లీడింగ్ అంటున్నారు. సంగారెడ్డి అంటే మన జగ్గుబాయి, మన జగ్గారెడ్డి అన్న పక్కా గెలుస్తాడు ఈసారి, వేరే ఆప్షన్ లేదు. 2028లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో జగ్గారెడ్డి సంగారెడ్డి నుండి గెలుస్తారు, మీరు రాసి పెట్టుకోరు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. తర్వాత ఆందోళన నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. ఉప్పలు బీఆర్ఎస్ వైపు ఉందట. కొత్బుల్లాపూర్ బీఆర్ఎస్ వైపు. మేడ్చల్ బీఆర్ఎస్ వైపు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ వైపు. కుకట్పల్లి బీఆర్ఎస్ వైపు. మహేశ్వరం బీఆర్ఎస్ వైపు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ వైపు. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ వైపు. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ వైపు. చేవెళ్ళ బీఆర్ఎస్ వైపు. దాదాపు ఒక 8-9 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలో దాదాపు బీఆర్ఎస్ వైపు కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే 8-9 నియోజకవర్గాలు మొత్తం కూడా అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతుంది మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలో. ఇక రంగారెడ్డిలో ఒక 2-3 నియోజకవర్గాలు. ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ వైపు ఉందట. కల్వకుర్తి కాంగ్రెస్ వైపు. షాద్ నగరు కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉందట. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్ ఉందట. కొడంగల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్. తాండూరు కాంగ్రెస్ ఉందట. పరిగి కాంగ్రెస్ ఉందట. ఖైరతాబాదు బీఆర్ఎస్. సనత్ నగర్ బీఆర్ఎస్. సికింద్రాబాద్ బీఆర్ఎస్. కార్వాన్ ఎంఐఎం. చార్మినార్ ఎంఐఎం. చంద్రాయన్గుట్ ఎంఐఎం. యాకుత్పుర ఎంఐఎం. బౌత్పుర ఎంఐఎం. తర్వాత మలక్పేటు ఎంఐఎం. సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వైపు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ వైపు. నవీన్ అన్న మళ్ళీ వచ్చినట్టే ఉండు కదా. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అట. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అట. కంటోన్మెంట్ శ్రీ గణేష్ గెలిచింది, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లో పోయిండు.
సో శ్రీ గణేష్ కూడా గెలిచేటట్టు ఉండట. ఇంకా తర్వాత గోషామాల్ బీజేపీ, మన రాజాబాయిని ఓడగొచ్చే మొగోడు ఇంకా పుట్టలే గోషామాల్లో. రాజా సింగ్ అక్కడ ఎమ్మెల్యే అంతే. గోషామాల్ అంటే రాజా సింగ్ అంతే, అంతకు మించి ఉండదు ఆడ. ఎంఐఎంఓలు ఎన్ని చేసినా, ఇంకా వేరే పార్టీ వాడు ఎన్ని చేసినా ఆ సీటు రాజాబాయి సీటు, అంటే రాజా సింగ్ సీట్ అది. ఆ తర్వాత ముషిరాబాద్ బీజేపీ, నాంపల్లి ఎంఐఎం లీడింగ్ ఉందట, అంబర్పేటు బీజేపీ లీడింగ్ అట, నారాయణపేటు బీఆర్ఎస్ అట, మత్కల్ ఏమో బీఆర్ఎస్ లీడింగ్, జడ్చర్ల బీఆర్ఎస్, దేవరకద్ర బీఆర్ఎస్, మహబూబ్ నగర్ కాంగ్రెస్ లీడింగ్, గద్వాలు బీఆర్ఎస్, అలంపూర్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్, కొల్లాపూర్ బీఆర్ఎస్, అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్, వనపర్తి కాంగ్రెస్, మిర్యాలగూడ బీఆర్ఎస్, నాగార్జున సాగర్ కాంగ్రెస్, ఆ తర్వాత నల్గొండ కాంగ్రెస్, నకరేకల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ మన వేముల వీరేశమన్న కాంగ్రెస్, తర్వాత మునుగోడు ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, వేరే ఆప్షన్ లేదు. మునుగోడులో పక్క రాజగోపాల్ రెడ్డి మీద గెలుతాడు, ఆప్షన్ లేదు. దేవరకొండ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దేవరకొండలో బీఆర్ఎస్ లీడింగ్ అట, సూర్యాపేట బీఆర్ఎస్, తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్. ఓడిపోవాలి ఆయన. మందుల షామేల్ పైన ఎంత వ్యతిరేకత ఉందో తెలుసా? తుంగతుర్తిలో ఘోరమైన వ్యతిరేకత ఉంది. ఆయన పక్క ఓడిపోతాడు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా కోదాడ కాంగ్రెస్, హుజూర్ నగర్ కాంగ్రెస్, భువనగిరి బీఆర్ఎస్, ఆలేరు బీఆర్ఎస్ లీడింగ్, జనగాం బీఆర్ఎస్, పాలకుర్తి బీఆర్ఎస్. పాలకుర్తిలో యశస్విని రెడ్డి ఆమె ఓడిపోబోతా ఉంది. ఎందుకంటే పాలకుర్తిలో యశస్విని రెడ్డి వాళ్ళ అత్త పెత్తనం ఎక్కువైపోయింది. ఎమ్మెల్యే వాళ్ళు అయితే ఇంకొకరు పెత్తనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం పాలకుర్తిలో యంగ్ ఎమ్మెల్యే ఓడిపోబోతా ఉంది. స్టేషన్ గన్పూర్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ, వర్ధనాపేట బీఆర్ఎస్, ఆరూరి రమేష్ అన్న ఈసారి పక్కా గెలుస్తాడు, వేరే ఆప్షన్ లేదు. వర్ధనపేటలో నాగరాజు చిత్తు ఓడిపోబోతున్నాడు. ఆరూరి రమేష్ వర్ధనపేటలో బంపర్ మెజారిటీ తోటి గెలవబోతున్నాడు. సో ఆరూరి రమేష్ మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ తయారు చేసుకున్నాడు. ఆల్రెడీ వర్ధనపేట జనం ఆరూరి రమేష్ని ఓడగొట్టి బాధపడుతున్నారు. మంచో చెడో మావుడు ఉంటేనే బాగుంటుండే, ఈ నాగరాజు వచ్చిండు ఆయన సకా పనిచేతుడు అని చెప్పి వర్ధనపేటలో ఉన్నటువంటి జనాలు ఆల్రెడీ కొంత నాగరాజు పైన వ్యతిరేకం అయ్యారు. వరంగల్ వెస్ట్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, వరంగల్ ఈస్ట్ కాంగ్రెసు, నర్సంపేట బీఆర్ఎస్, పర్కాలు బీఆర్ఎస్. చెప్పలేం మరి, పర్కాల్లో కొండా సురేఖ బిడ్డ పోటీ చేస్తే గెలుస్తుంది, వేరే టోళ్ళు పోటీ చేస్తే ఓడిపోతారు. ఇక మహబూబాద్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ లీడింగ్, దోర్నాకల్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ లీడింగ్, ఖమ్మం ఏమో బీఆర్ఎస్, పాలేరు అంటే మన పొంగులేటి సీన్ అన్నది కదా, పొంగులేటి సీన్ అని ఓడిపోతారు అన్నది. మరి పొంగులేటి సీన్ అని ఓడిపోతారు, అది ఎక్కడ కాదు అబ్బా. పాలేరు బీఆర్ఎస్, వైరా ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్, మదీరా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్, సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్, భద్రాచలం ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్. ఓడిపోతాడు ఆయన ఏం పేరు? తెల్లం వెంకట్రావు. భద్రాచలం దుకాణం బంద్ అయితే తెల్లం వెంకట్రావుది. ఎల్లందు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్, కొత్తగూడెం కాంగ్రెస్, పినపాక కాంగ్రెస్ లీడింగ్, అశ్వరావుపేట కాంగ్రెస్ లీడింగ్, ములుగు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్, భూపాలపల్లి కీన్ కాన్స్టెంట్ బీఆర్ఎస్ లీడింగ్. మరి అక్కడ చెప్పలేమాట. మరి మా జయశంకర్ భూపాలపల్లిలో మధుసూదనాచారి పోటీ అయితే బంపర్ మెజారిటీతో గెలుస్తాడు మా బీసీ బిడ్డ. సో ఆ విధంగా కొంత సర్వేలన్నీ కూడా జిల్లాల వారే కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసారు. ఇంకేమైనా ఉన్నాయో కూడా చూద్దాం. ఎందుకంటే ఇది గుండెలు అదిరిపోయే సర్వేనే ఓ రకంగా చెప్పాలంటే. పర్సెంటేజ్ ఇచ్చారు, చదువుదామంటావా అన్న? సో ఒకసారి పర్సెంటేజ్ కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్కు 47%, కాంగ్రెస్కు 40%, బీజేపీకి 3%, అదర్స్కు 4%. ఏం చెప్పలేమని చెప్పి 6% చెప్తున్నారు. సిర్పూర్లో 40.5%, కాంగ్రెస్లో 26%, బీజేపీ 25.5%, అదర్స్కి 3%. ఏం చెప్పలేమని 5% చెప్తున్నా. ఇట్లా చదువుకుంటూ పోతే తెల్లారుతుంది. ఒకసారి మీరు చాలా క్లియర్గా ఈ పర్సెంటేజ్ అన్ని కూడా చూసుకునే కార్యక్రమం చేయరు. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ నేమ్స్, ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్, ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ యాజ్ ఆన్ 30/6/2026 అంటే 30వ తారీఖు 6వ నెల 2026 లోపు ఇదంతా గ్రాఫ్ అట. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇగో జిల్లాల పేర్లు లీడ్ ఉన్నాయి, మీ నియోజకవర్గాల పేర్లు లీడ్ ఉన్నాయి. ఆ తర్వాత ఇటు మీ గ్రాఫ్ ఏందో చూసుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అదర్స్ ఏం చెప్పలేమని. సో చాలా క్లియర్గా నేను చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా. ఒక్కొక్కటి మీకు 2 నిమిషాలు ఇట్లా పెడతా, మీరు చూసుకోవాలి మొత్తం ఇట్లా ఉంది. ఇంకా ఇది చదివితే నాకు దాదాపు 10 నిమిషాలు పడుతుంది. నేను సపరేట్ వీడియో కూడా చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ అంశం పైన. చదివితే 10 నిమిషాలు పడుతుంది కాబట్టి కొంత మీకు అర్థమయ్యేటట్టు
ఇది చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఇంకో రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాదు, ఆ తర్వాత నారాయణపేట, మహబూబ్ నగరు, జోగులాంబ, గద్వాలు, నాగర్ కర్నూలు, వనపర్తి ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నా. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాము, వరంగల్ అర్బను, వరంగల్ రూరలు, మహబూబాదు, ఖమ్మము, భద్రాద్రి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఇవన్నీ కూడా రిపోర్ట్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఇది జిల్లాల వారికి ఇచ్చినటువంటి గ్రాఫ్. సో ఇది గ్రాఫు అయిపోయింది. ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నది, దాదాపు 40 పేజీలు ఇచ్చారు, తక్కువేలే 40 పేజీలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత గిట్ల కూడా ఇచ్చారు, కొమరంభీం, ఆసిఫాబాద్లో బీఆర్ఎస్కి 2 వస్తాయట, కాంగ్రెస్ 0. నిర్మల్లో బీఆర్ఎస్ పార్టీకి 1 వస్తుందట, కాంగ్రెస్కి 1 వస్తుంది. ఇట్లా కూడా వీళ్ళు ఇచ్చారు. ఇది కూడా మీరు ఒకసారి చూసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. బీఆర్ఎస్కి ఈ లైన్లు ఉంటాయి, కాంగ్రెస్ ఈ లైన్లో, బీజేపీ ఈ లైన్లో, ఎంఐఎం, అదర్స్, కీన్ కాన్స్టెన్స్ అంటే లీడింగ్ ఉన్నటువంటి వాళ్ళవి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సో ఈ జిల్లాల వారీగా మీరు చూసుకోవచ్చు, నియోజకవర్గాలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సో దాదాపు 33 జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చారు. సో ఇదొకటి. అయ్యా అగో ఈ స్క్రీన్ నాకు ఇంటలేదు కదా. సో ఈ విధమైనటువంటి రిపోర్టు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆగమాగం సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రోజు రోజుకి పొలిటికల్ అన్నీ కూడా హాట్ టాపిక్ లెక్క మారిపోయినాయి. అంతా సిస్టమ్ అంతా కూడా ఆగమాగం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్ద బాధ ఏంటంటే కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఇది కేసీఆర్ గమనించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏందో మాకు అన్ని సర్వేలు అనుకూలంగా వస్తున్నాయి, మాకు ఏ టెన్షన్ లేదు, మేము ఇంటికాడ వండుకున్నా కూడా నడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. గట్లుంటే ఫెయిల్ అవుతారు. ఎంతసేపు మేము మాకు ఫుల్ గ్రాఫ్ ఉన్నది, అద్భుతంగా ఉన్నది, బంపర్ మెజారిటీ ఉన్నది, మమ్మల్ని అనేటోడే లేడు, మాకేం ఇబ్బంది లేదు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ అది ఖచ్చితంగా కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేయండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుండే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే గ్రౌండ్లో తిరుగురి. ఏందన్నా ఇంటలేదు. ఇంకా తర్వాత వీళ్ళు ఏజ్ ఇచ్చారు అంటే జెండర్ వైజ్ ఓటింగ్ కూడా ఇచ్చారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళని అడిగితే బీఆర్ఎస్ పార్టీకి 36% ఇచ్చిరట, కాంగ్రెస్ పార్టీకి 30% ఇచ్చిరట, బీజేపీకి 25% ఇచ్చిరట, అదర్స్కి 1%. ఆ తర్వాత ఏం చెప్పలేమని చెప్పి 8% చెప్పిరట. 27 సంవత్సరాల నుండి 37 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ వాళ్ళని అడిగిరట, ఎటువైపు ఉన్నారు మీరు అని చెప్తే 38% బీఆర్ఎస్కి ఇచ్చిరట, కాంగ్రెస్కు 34%, బీజేపీకి 21%, అదర్స్కి 5% ఇచ్చిరట. 38 ఇయర్స్ నుండి 48 ఇయర్స్ వాళ్ళని అడిగితే బీఆర్ఎస్కు 41%, కాంగ్రెస్కు 37%, బీజేపీకి 7%, అదర్స్కి 1% ఇచ్చిరట. ఏం చెప్పలేమని సైలెంట్ ఓటర్స్ 4% ఇచ్చారట. 48 ఇయర్స్ నుండి 59 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే 43% బీఆర్ఎస్ వైపు ఉన్నారట, కాంగ్రెస్ వైపు 37% ఉన్నారట, బీజేపీకి 16, అదర్స్కి ఏమో 0.5 అట. ఇక 60 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి అడిగితే 44% బీఆర్ఎస్ వైపు ఉన్నారట, 38% కాంగ్రెస్ వైపు ఉన్నారట, 12% బీజేపీ వైపు ఉన్నారట. ఇక ఫీమేల్ వాళ్ళని అడిగితే అంటే మహిళలను 18 నుండి 26 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని అడిగితే బీఆర్ఎస్కు 38% ఇచ్చారట, కాంగ్రెస్కు 35%, బీజేపీకి 16%, అదర్స్కి 4%. ఏం చెప్పాలేమని 7% చెప్పారట. 27 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మహిళలను అడిగితే 40% బీఆర్ఎస్, 36% కాంగ్రెస్, 14% బీజేపీ, 2% అదర్స్ అట. 38 ఇయర్స్ నుండి 48 ఇయర్స్ ఉన్నటువంటి మహిళలను అడిగితే 42% బీఆర్ఎస్, 38% కాంగ్రెస్, 11% బీజేపీ, 0.5% అదర్స్ అన్నారట. 48 ఇయర్స్ నుండి 59 ఇయర్స్ ఉన్నటువంటి మహిళలను అడిగితే 44% బీఆర్ఎస్, 37% కాంగ్రెస్, 8% బీజేపీ, 4% అదర్స్ అన్నారట. 60 ఇయర్స్ ఏవో వాళ్ళని అడిగితే 46% బీఆర్ఎస్, 36% కాంగ్రెస్, 8% బీజేపీ, 4% అదర్స్ అని చెప్పిరట. బేస్డ్ ఆన్ ఎకనామికల్ స్టాండర్డ్స్ అంటే పూరు, వెరీ పూరు, మిడిల్ క్లాసు, రిచ్. సో ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరిని అడిగిరట. కింది కనబడుతుంది. బీఆర్ఎస్కి ఏమో 43% ఇచ్చిరట, కాంగ్రెస్కు 40%, బీజేపీ 8%, అదర్స్ 5%. బాగా పేదవాళ్ళని అడిగితే చెప్పిరట వెరీ పూర్ అంటే బాగా పేదవాళ్ళని అడిగితే, పూర్ అంటేనేమో పేదోళ్ళు, వెరీ పూర్ అంటే బాగా పేదోళ్ళు. బాగా పేదోళ్ళని అడిగితే 44% బీఆర్ఎస్ అన్నారట, 39% కాంగ్రెస్, 7% బీజేపీ, 5% అదర్స్ అన్నారట. మిడిల్ క్లాస్ వాళ్ళని అడిగితే 39% బీఆర్ఎస్ అన్నారట, 36% కాంగ్రెస్, 18% బీజేపీ, అదర్స్కి 1% ఇచ్చారట. బాగా రిచ్ అంటే బాగా పైసలలో అడిగితే ఏం చెప్పిరట అంటే 34% బీఆర్ఎస్, 32% కాంగ్రెస్, 24% బీజేపీ, 2% అదర్స్, 8% చెప్పలేమని చెప్పిరట. గిట్లున్నది ఇలా సర్వే. ఏం చెప్పాలి? రిలీజియన్ వైజ్ ఓటింగ్ హిందువులేమో బీఆర్ఎస్ వైపు 40% ఉన్నారట, కాంగ్రెస్ వైపు 36%, బీజేపీ వైపు 14%, అదర్స్
4% ఏం చెప్పలేమని 6% చెప్పిరట. ఆ తర్వాత ముస్లిమ్స్ 41% బీఆర్ఎస్ వైపు ఉన్నారట, 44% కాంగ్రెస్, 4% బీజేపీ వైపు ఉన్నారట. అదర్స్ 6% అట. క్రిస్టియన్స్ ఏమో 41% బీఆర్ఎస్ వైపు, 38% కాంగ్రెస్, 3% బీజేపీ వైపు ఉన్నారట, 4% అదర్స్ అట. ఇక కమ్యూనిస్ట్ క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారు. క్యాస్ట్ వైజ్ ఏంది? మాల, మాదిగ, లంబాడ, యాదవ, గౌడ, మునుర్కాపు, పద్మశాలి, ముదిరాజు, రెడ్డి, అదర్సు, ఓసీసు ఇవన్నీ ఇచ్చారు. కులాల వారి కూడా సర్వే అట. బీఆర్ఎస్కు 45, 43, 42, 45, 43, 44, 41, 41, 42, 44, 42. కాంగ్రెస్కి 41, 40, 40, 20, 42, 41, 40, 43, 40, 44, 39, 38. బీజేపీకి 5, 9, 7, 6, 6.5, 6.5, 6.5, 6.5, 5.5, 6.5, 9.5. ఇదేంది? పర్సెంటేజ్లు, సీట్లు కాదు. కులాల వారికి ఇట్లా రిపోర్ట్ ఇచ్చిరట. ఇంకా వీళ్ళు ప్రొఫెషన్ వైజ్ ఓటింగ్ కూడా చేసిరట. వీళ్ళు ప్రొఫెషన్ వైజు గౌట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గౌట్ ఎంప్లాయీస్, ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, వేజెస్ సీకర్స్, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆటో డ్రైవర్సు, అంగన్వాడీ వర్కర్సు, డ్వాక్రా ఉమెను, ఫార్మర్సు, లీజ్ ఫార్మర్సు, స్మాల్ బిజినెస్ పర్సన్స్, మీడియం స్కేల్ బిజినెస్ పర్సన్స్, మేజర్ స్కేల్ బిజినెస్ పర్సన్స్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం సర్వే చేసిరట. ఈ మొత్తం సర్వేలో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. ఏడ చూసినా బీఆర్ఎస్ఏ. ఆ తర్వాత అర్బన్ అండ్ రూరల్ వైజ్ ఓటర్స్, అర్బన్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, రూరల్ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇక నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ఏమున్నది? గదే రిపోర్ట్. మీరు ఎన్ని ఇచ్చినా గింతే ఉన్నది కథ. సో ఈ విధంగా రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. చాలా ఉన్నాయి దీంట్లో మాట్లాడుకోవాలంటే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఓడిపోతాడు, కేసీఆర్ ఎందుకు గెలుతాడు అనేటటువంటి విషయం పైన కూడా చాలా క్వశ్చన్స్ వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో గృహజ్యోతి పథకం ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీరు సంతృప్తి చెందారా లేదా అని అంటే అసంతృప్తిగో ఏంది? అత్యంత అసంతృప్తి 12%, సంతృప్తి 28%, అసంతృప్తి డిస్సాటిస్ఫైడ్ అంటే అసంతృప్తి 28%, సంతృప్తి 46%, తర్వాత సాటిస్ఫైడ్ ఇదండి పార్టియల్లీ అని చెప్పి 8%, తెలియదు చెప్పలేము, డోంట్ నో, కాంట్ సే అని 6% చెప్పిరట. అంటే దాదాపు సంతృప్తితోటే ఉన్నారట, సాటిస్ఫైడ్ అట 200 యూనిట్ల కరెంటు. ఈ విధంగా వాళ్ళు కొన్ని క్వశ్చన్లు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఈ సర్వే వాళ్ళు. సో నాకు తెలిసి చాలా టైం అయినట్టుంది. కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం వీలుంటే. ఎందుకంటే చాలా ప్రశ్నలు వీళ్ళు తెరపైకి పట్టుకొస్తున్నారు, చాలా ప్రశ్నలు జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి జనాలు అడిగితే ఏం చెప్పిరట అంటే, ఇది కేవలం ప్రజలను నమ్మించడానికి మాత్రమే అని 31% చెప్పిరట. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండదు అని చెప్పి 45% చెప్పిరట. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని చెప్పి 8% చెప్పిరట. తెలియదు చెప్పలేం, కాంట్ సే అని చెప్పి 16% చెప్పిరట జనాలు. ఇట్లా ప్రశ్న అడిగిరట జనాలను. తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ బీజేపీకి అత్యంత అంతర్గతంగా ఒప్పందం ఉందని కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ చెప్తూ ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏందని చెప్పి అడుగుతున్నట. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే అన్నారట 36%. ఇది ఆరోపణలు నిజం కాదట 22%. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని 14% చెప్పిరట. కాంగ్రెస్ బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉంది అని 12%, తెలియదు చెప్పలేమని 16% చెప్పిరట. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని 36% జనాలు చెప్పిరట. ఇక చూడు కథ ఎట్లుందో. ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంది. ఇవన్నీ అడిగిరట వాళ్ళు క్వశ్చన్లు. ఇదంతా కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఇవన్నీ మనం టైం ఉన్నప్పుడు చాలా ఉన్నాయి, ఒక 30 పేజెస్ ఏదో ఉన్నాయి. ఇవన్నీ కూడా చదివి నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాను. మొత్తానికైతే సర్వేలో వీళ్ళు ఇచ్చిన సర్వేలో 56 సీట్లు బీఆర్ఎస్కి, కాంగ్రెస్కు 34 సీట్లు, 5-6 సీట్లు బీజేపీకి, 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు. ఏం చెప్పలేమని ఒక 18 సీట్లు వీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సో కేసీఆర్ డౌన్ కూడా కొంత ఇబ్బంది అవుతా ఉంది, గ్రాఫ్ తగ్గుతున్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ ఇప్పటికైనా గ్రౌండ్లో లీడర్లను పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని సెటిలైడ్ చేసుకోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.